సార్ అందరికీ నమస్కారం అండి. స్వామివారి సేవ చేయమని పదవులు ఇస్తే టీటీడీలో స్వామివారి సొమ్మే దోచుకున్న ఘనపాటీలు వీళ్ళిద్దరు. స్వామివారికి సేవ చేయమని టీటీడీలో అవకాశం ఇస్తే స్వామివారి సొమ్మే దోచేసిన ఘనపాటీలు వీళ్ళిద్దరంటే ఆనాటి చైర్మన్లు. ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు, రెండవవారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి భాష ఎలా ఉంటుందంటే, ఆనాటి కాలంలో ధర్మరాజు ఉండేవారు మనకు భారతంలో. ధర్మరాజుకు మేమిద్దరం వారసులు అన్నట్లుగా ఉంటుంది వీళ్ళిద్దరి భాష, వీళ్ళ వ్యవహార శైలి. కానీ కొంచెం లోతుగా పరిశీలన చేస్తే వీళ్ళిద్దరు కూడా వాహిని వారి పెద్ద మనుషులు వేరు. వాహిని వారి పెద్ద మనుషులు అంటే ఈ తరం వాళ్ళకి, కుర్రవాళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరికి తెలుసు. భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు. పైకి పెద్ద మనుషుల్లా కనపడతారు, పైకి నీతిమంతుల్లా కనపడతారు, కానీ లోపలంతా అన్ని వెధవ పనులు, దొంగ పనులు, తప్పుడు పనులు చేస్తుంటారు. ఎలా అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ డాష్ డాష్. అటువంటి ఘనపాఠీలు వీళ్ళిద్దరు కూడా. భూమన కరుణాకర్ రెడ్డి గారిది మొన్న చెప్పాను. ఆయన పాపం ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కూడా వరలరామయ్య గారు చెప్పినట్లుగా ఫర్దర్ ఎంక్వైరీ కూడా నేను సిద్ధమే అని ఆయన ఒప్పుకున్నాడు. పాపం ఆయన రెడీ అన్నాడు. అది ఓకే, అది సిఐడి చీఫ్ అయ్యన్నర్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఎటు ఆయన ఎవరిని వదలడు. తప్పు చేసిన వాళ్ళందరూ జుట్టు పట్టుకొని లాక్కొస్తారు. అది కొంచెం సేపు పక్కన పెడదాం. రెండో ఆయన, అసలు ఆయన ఈ నొక్కటంలో ఘనపాఠి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. వారంటారు, నిన్న నేనేం తప్పు చేయలేదు, కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి. ఇదొక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ. లై డిటెక్టర్లో ఏమొస్తుందండి వైవి సుబ్బారెడ్డి గారు? లై డిటెక్టర్ టెస్ట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ టెస్ట్. లై డిటెక్టర్లో ఎక్యూజ్డ్ అంటే, ఇప్పుడు లై డిటెక్టర్ తీసుకెళ్లారంటే వైవి సుబ్బారెడ్డి ఆయన ఎక్యూజ్డ్ అంటారు, ముద్దాయి. ఆ ముద్దాయిని నిలబెట్టి, ముద్దాయి కొంచెం తెలివిగలవాడై నేను ఏమి చెప్పను అని మెంటల్గా డిటర్మిన్ అయితే, స్థిరత్వంతో ఉంటే, నిశ్చయించుకుంటే ఆ లై డిటెక్టర్ ఏమి డిటెక్ట్ చేయలేదు. అందుకే ఆయన లై డిటెక్టర్కి నేను రెడీ అంటారు. లై డిటెక్టర్కి రెడీ అయిన ఓ వైవి సుబ్బారెడ్డి గారు, మీరెందుకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి అని అనుకున్నారు? నేను ఐఎమ్ రెడీ ఈవెన్ ఫర్ నార్కో అనాలిసిస్ టెస్ట్. నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా నేను రెడీ. మీరు నన్ను ఎంక్వైరీ చేసుకోండి, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి నాతో అని మీరు ఎందుకన్నారు? నార్కో అనాలిసిస్ టెస్ట్ జరిగితే మై డియర్ ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు, మీరే కాదు మీ పైనున్న పెద్దల గురించి కూడా మీరే చెబుతారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే, పాత్రికేయ సోదరులారా మీకు ఐడియా ఉంటుంది, మీరు మేధావులు, మీకు తెలిసి ఉంటుంది. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో మొత్తం బయటకు వస్తుంది. నేను కొట్టేసిన మాట కరెక్టే. చిన్నప్పన్న ఎవరున్నారు పిఏ, ఇతని కాఫీలు టీలు అందిస్తా అంట, అతని చిన్నప్పన్నకి ఎంత వెళ్ళింది, నాకెంత వచ్చింది, మిగతా అక్కడికి ఎంత వెళ్ళింది, అక్కడ పరిస్థితులు కూడా బయటకు వస్తాయి. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే అక్కడికి ఎంత వెళ్ళింది, అంతకంటే నేను వివరంగా చెప్పను. అక్కడికి ఎంత వెళ్ళింది కూడా మీరు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి అక్కడ అని పెట్టండి. అక్కడికి ఎంత వెళ్ళిందో కూడా అన్నీ బయటకు వస్తాయి. ఆర్ యూ రెడీ మిస్టర్ సుబ్బారెడ్డి? అది చెప్పండి. ఈ సుబ్బారెడ్డి ఎంత ఘనపాటి అంటే, ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈయనకు తెలిసి 68 లక్షల, మళ్ళీ రిపీట్, 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయింది. సిట్టు తేల్చింది. ఇంకా ఎంత వస్తుందో ఇప్పటికి తేల్చింది. 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి
టీటీడీకి సరఫరా చేసినట్లుగా సిట్ విచారణలో బయటపడింది. దీనికి సూత్రధారి వైవి సుబ్బారెడ్డి. ఆయన లైట్ డిటెక్టర్ కాదు సుబ్బారెడ్డి గారు, నార్కో అనాలిసిస్కి రండి. నార్కో అనాలిసిస్ వస్తే దట్ ఈస్ ఎ సపోర్టెడ్ ఎవిడెన్స్. అది లైట్ డిటెక్టర్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. నార్కో అనాలిసిస్కి రండి మీకు నిజంగా మీరు నిజాయితీ పనులు అయితే. ఇదొక చెడు అలవాటు వైసీపీ నాయకులకి. లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి, లేకపోతే ఏదో హారతి అమ్మవారి గుళ్ళో ఇస్తాము, దేవాలయంలో ప్రమాణం చేస్తే నువ్వు చేసిన నేరం పోతుందా? ఇతగా ఆ మాట అంటంతో వాడు దొంగ అని అర్థం అవుతుంది. లైట్ డిటెక్టర్ నన్ను తీసుకోండి అంటే నువ్వు దొంగతనం చేసినట్టే. నేను దేవుడి గుళ్ళో ప్రమాణం చేస్తాను, నువ్వు చేస్తావా అని అడుగుతారు. లోకేష్ బాబు గారిని, మా చంద్రబాబు గారిని, అందరిని అడుగుతారు. మీరు వాళ్ళకి ఎందుకు కర్మ, వాళ్ళు ఎందుకు చేస్తారండి? నువ్వు తప్పు చేసావు. మొన్న ఒక ఆయన వెళ్ళారు ఇక్కడ అమ్మవారి గుళ్ళకి, కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళి అంటే నువ్వు నిర్దోషం అని అర్థమా? ప్రమాణం చేస్తే వదిలేస్తారు, అమ్మవారు వదిలేస్తుందా? లేదు బ్రదర్. ఆ మాట అంటంతో మీ సంగతి బయటపడిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేరగాళ్ళు ఎవరైనా, అంత పెద్ద నేరగాడైనా, చార్లెస్ శోభరాజు కావచ్చు, ఎస్కోబార్ కావచ్చు, అందరికీ తెలుసు ఎస్కోబార్ కావచ్చు, వీరప్పన్ లాంటి కరుడు కట్టిన దొంగలు కూడా మేమేం నేరం చేయలేదు, మేము నీతివంతులమే, ధర్మరాజు వారసులం అని చెబుతారు. కానీ అంతా బయటపడిన తర్వాత దర్యాప్తు సంస్థ ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే అప్పుడు చచ్చినట్టుగా అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎట్లా చేస్తారండి? సుబ్బారెడ్డి గారు అనిదా జగన్ 11 కేసుల్లో ఇతను ముద్దాయి లేడా? జగన్ గారి మీద వేసిన 11 కేసుల్లో కూడా వైవి సుబ్బారెడ్డి ముద్దాయిగా ఉన్నాడు. ఏం ఎరగనట్టు ఇది ఒకటే కేసు అన్నట్టుగా ఆయనకు చెప్పుకుంటూ వస్తాడు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నువ్వేమి తప్పు చేయకపోతే వైవి సుబ్బారెడ్డి గారు, నేను అడుగుతున్నానని కాదు, మీరేం తప్పు చేయకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వమని అడిగారు. బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వమని సిబిఐ అడిగింది. మీరు ఎందుకు ఇవ్వరు? బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఇవ్వరు? ఒక్క నీకు కాఫీలు టీలు అందించే చిన్నప్పన్న అకౌంట్లోనే 5-6 కోట్ల రూపాయలు ఉంటే అసలు సిసలైన ఘనాపాఠి మీరు మీ అకౌంట్లో ఎంత ఉండాలి? అందుకే కదా భయపడుతున్నారు. ఎన్ని కోట్లు ఉండాలి? 100ల 1000 కోట్ల? ఎన్ని కోట్లు ఉండాలి? 68 లక్షల కేజీలు అంటే 68 లక్షల కేజీలు అంటే కేజీ 320 లెక్కేసుకోండి. అందులో వీళ్ళ వాటంతా, కమిషన్ల వాటంతా ఎన్ని కోట్లలో ఉంటుంది? ఎన్ని కోట్లలో ఉంటుంది? మీరే లెక్క వేసుకోండి. అందుకే సుబ్బారెడ్డి గారు నా అకౌంట్స్ ఇవ్వనన్న కోర్టుకు వెళ్ళాడు. ఆయన నా అకౌంట్స్ ఇవ్వనంటంతో ఇతను దొంగ అని అర్థమవుతుంది. ఎంత ఉంది? వైకాపా వాళ్ళు కూడా నాకు చెప్పారు వీడు దొంగేనండి, అందుకే అకౌంట్స్ ఇవ్వట్లేదని. వాడు దొంగేనండి, అందుకే అకౌంట్స్, నా అకౌంట్స్ అడగమని చూసుకోమనండి, రాసుకోమనండి. నా బ్యాంక్ అకౌంట్స్ బయట పెడతాను. నేను బయట పెట్టకపోవటం వల్లే మీ డొల్లతనం బయటపడింది సుబ్బారెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇవన్నీ గతంలో వచ్చినాయి. మళ్ళీ ఐఎమ్ రీఇటరేటింగ్. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ కావచ్చు, భోలే బాబా డైరీలు కావచ్చు, వీటన్నిటిలో కూడా నమూనాలు తీసి ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే కల్తీ జరిగినట్లుగా రిపోర్ట్ వచ్చింది. అప్పుడు వెంటనే మీరు ఎందుకు ఆపలేదు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? అంటే మీకు కమిషన్లు వస్తున్నాయి కనుక మీరు చర్యలు తీసుకోలేదు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యి శ్రీవారి ప్రసాదంలో ఉపయోగిస్తున్నారంటే మీకు తెలిసి ఉపయోగిస్తే మీరు ఇంకా సమర్థించుకుంటారా? స్వామివారికి సేవ చేయమని మిమ్మల్ని పెడితే స్వామివారిని దోచుకుంటారా? దుర్మార్గులారా, మీరు ఇక పైగా నీతి పల్లాలు పలుకుతారా? స్వామివారికి అన్యాయం చేసిన ఏ వ్యక్తి కూడా బ్రతికి సరిగా బట్టగట్టలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఈ రోజున మీరు ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఎక్కడెక్కడ నుంచి ఎక్కడికి, ప్రపంచవ్యాప్తంగా అండి
కోట్లాది మంది శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులు వాడు, అనాథ రక్షకుడు, మేము ఏదడిగితే కోరికలు తీర్చేవాడు అని చెప్పి ఎంతో నమ్మకంతో వాళ్ళు వస్తే మీ అవినీతి కోసం, మీ దొంగ సంపాదన కోసం, మీ దుష్ట ఆలోచనలతోటి స్వామివారి సొమ్మె దోచేస్తారా? స్వామివారు ఊరుకుంటారా? అందుకే వాళ్ళ టైంలో భక్తుల రద్దీ కూడా తగ్గిందండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు వస్తారు కదా దొంగతనం చేసేవాళ్ళు అక్కడ హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఉంటే? నాస్తికత్వం నాకు ఇష్టం అన్న వాళ్ళే హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఉంటే భక్తులు ఎలా వస్తారు? ఎలా వస్తారండి? అందుకే జగన్మోహన్ రెడ్డి టైంలో భక్తులు రద్దీ కూడా తగ్గింది, భక్తులు రావటం కూడా తగ్గించారు. ఈ కల్తీ నెయ్యి సరఫరా చేయటం కోసం టెండర్, నేను అడుగుతున్నా సుబ్బారెడ్డి గారు, టెండర్ నిబంధనలు ఎందుకు సడలించారు? సమాధానం చెబుతారా? మీరు టెండర్ నిబంధనలు సడలించి ఈ దొంగ కంపెనీల నుంచి ఎందుకు నెయ్యి తీసుకున్నారు? సమాధానం చెప్పగలరా? మీరు నెయ్యి తీసుకున్నారో లేదో ఈ తప్పంతా అధికారుల మీదకి నెడతారా? కమిషన్లు బుక్కిందా మీరు, కమిషన్లు మింగిందా మీరు, కమిషన్లు తిన్నదా మీరు? తప్పు అధికారుల మీదకి నెట్టి తప్పించుకోవాలని చూస్తారా? అది సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎలాగా లైట్ డిటెక్టర్ అంటే చేసిన తప్పులు పోతాయా? మై డియర్ ఫ్రెండ్ సుబ్బారెడ్డి గారు,